టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ అంటే రిలేషనల్ ఆల్జీబ్రా. ఇది అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్క్యూఎల్. రిలేషనల్ ఆల్జీబ్రా అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో నాట్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే చూద్దాం. నాట్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేది ఇది సెన్సిటివ్ కేస్ లాంగ్వేజ్ అయితే కాదు. అండ్ ఆల్సో క్వెరీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. మనం ఒక క్వశ్చన్ని ఇస్తే దానికి అవుట్పుట్గా రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. దాన్ని క్వెరీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు వచ్చేసరికి నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఈజ్ నాన్ procedure language because we can state what data we need but not how the data will be. అంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఏ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అనేది నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ బికాజ్ ఎందుకంటే వీ కెన్ స్టేట్ వాట్ డేటా వీ నీడ్. మనకి ఏం డేటా కావాలో మాత్రమే చెప్తాం. బట్ నాట్ హౌ డేటా విల్ బి. ఎలా పొందాలో చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ అనేది మనం వాట్ అనేది మాత్రమే చెప్తాం ఇక్కడ. అండ్ దెన్ గో టు ది ప్రొసీజర్ లాంగ్వేజ్. PLSQL procedure language SQL. In PLSQL we can state what data we need and also how the data will be displayed. మనం ఇక్కడ వాట్ డేటా వీ నీడ్, ఏం డేటా కావాలో మాత్రమే చెప్తాం. అండ్ ఆల్సో హౌ ద డేటా విల్ బీ డిస్ప్లేడ్, ఎలా తీసుకురావాలో కూడా చెప్తాం ఇక్కడ. సో PLSQL ఈజ్ ఏ ప్రొసీజర్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ వాట్ అనేది మాత్రమే చెప్తాం. PLSQL వచ్చేసరికి వాట్ ప్లస్ హౌ, వాట్ హౌ రెండు చెప్తాం. సో వై ఎస్క్యూఎల్ అనేది ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఫస్ట్ వచ్చేసరికి YSQL టు పర్ఫామ్ కర్డ్ అంటే ఇది మనకు తెలిసిందే. క్రియేట్ ఆపరేషన్. C మీన్స్ క్రియేట్, R మీన్స్ రీడ్, U మీన్స్ అప్డేట్, D మీన్స్ డిలీట్ ఆపరేషన్స్. SQLలో మనము ఈ 4 ఆపరేషన్స్ చేయొచ్చు. క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, మళ్ళీ మనం టేబుల్ ఫామ్స్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దెన్ గో టు ది డయాగ్రామ్. హౌ వీ కెన్ ఆపరేట్ SQL. మనం SQLని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎండ్ యూజర్ ఇక్కడే, స్టార్టింగ్ యూజర్ కూడా ఇక్కడే. ఫస్ట్ ఇక్కడ మనం ఎండ్ యూజర్ అనుకుంటే యూజర్ అనేవాడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, SQL అనేది క్వెరీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. యూజర్ అనేవాడు SQLకి ఒక క్వెరీని ఇస్తే, అంటే ఒక క్వశ్చన్ని పాస్ చేస్తే దాన్ని క్వెరీ ప్రాసెసింగ్ ఇంజన్లో సార్ట్ అవుట్ చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఆ సర్వర్లో స్టోర్ అవుతుంది. దాన్ని మనకి మళ్ళీ రివర్స్ ఆర్డర్లో రిజల్ట్ అయ్యి ఒక రిజల్ట్ సెట్గా మనకి ఇస్తుంది. సో దిస్ ఈస్ ద ఆపరేట్ SQL. నోట్ పాయింట్ వచ్చేసరికి SQL ఈజ్ ఏ రూటెడ్ బై రిలేషనల్ ఆల్జీబ్రా. ఇది అనేది రూటెడ్ బై రిలేషనల్ ఆల్జీబ్రా. దిస్ ఈస్ ద SQL. థ్యాంక్ యూ.